కూడా ఈరోజు ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక చక్కటి వాతావరణంలో మా ఉద్యోగ సోదరులందరూ ఇక్కడ డైరీ ఆవిష్కరణ, క్యాలెండర్ ఆవిష్కరణ, అలాగే నూతన సంవత్సరం మొదట్లోనే కలవటం సంతోషం. అందరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఇవాళ అన్ని రకాలుగా కూడా ప్రజలకి నిత్యం 24 గంటలు అవసరమయ్యేది కరెంటు లేకుండా ఒక నిమిషం ఎవరు వాళ్ళ ఉండలేనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం కూడా ప్రజల మీద విద్యుత్ భారాలు తగ్గించి నాణ్యమైనటువంటి సరఫరాని ఇస్తుంది. ఆ నాణ్యమైన సరఫరాని ప్రజలకు అందించే దాంట్లో మీదే కీలకమైనటువంటి భూమిక. మీ కష్టాన్ని, మీ సమస్యల్ని ప్రభుత్వం సానుకూలంతో అర్థం చేసుకునే ప్రభుత్వం ఇది. ఖచ్చితంగా ఏ సమస్యలున్నా మీ ఇష్యూస్ ఏదున్నా సరే మంత్రి కొద్దిపాటి రవికుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. మేము కూడా అవసరమైతే మీ సమస్యల గురించి ఆయన దృష్టిలో కూడా మాట్లాడి, అవసరమైతే మీరు రాజధానిలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా మాట్లాడి మీ సంఘానికి అన్ని రకాలుగా అండగా ఉంటారని సందర్భంగా మీ అందరికీ ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనందరం కలిసికట్టుగా అడుగులేసి ప్రజలకి మేలైనటువంటి మెరుగైనటువంటి సేవలు అందిస్తూ మనందరం కూడా ముందుకెళ్ళి డిస్కమ్లన్నింటినీ విపరీతమైనటువంటి నష్టాలు ఉన్నాయి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో. వాటిలన్నింటినీ మళ్ళీ మెరుగుపరిచి మళ్ళీ వాటిని లాభాల బాటలో తీసుకొస్తే మన ఉద్యోగాలకి, మన సమస్యలకి అన్నింటినీ కూడా పరిష్కారం వస్తుంది. కాబట్టి అందరం కూడా కష్టపడి పనిచేద్దాం, సిస్టమేటిక్గా పనిచేద్దాం, డిస్కమ్ని అభివృద్ధి బాటలో తీసుకొద్దాం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ మా ఎల్సిటీ ఓఎంఎం ఉద్యోగస్తులందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. బాలారాజు లైన్ ఇన్స్పెక్టర్గా విజయవాడ మాటి నుంచి వర్క్ చేస్తున్నాను. మేము మొదటి ఈ యొక్క డైరీ ఓపెనింగ్కి ప్రారంభోత్సవాన్ని జరుపుకోవడం మరి మాకు సంతోషంగా ఉంది. మొదటిసారి మేము 2 నెలలు అవుతుంది మేము రిజిస్ట్రేషన్ అయ్యి. అయినప్పటికీ కూడా ఒక మంచి గొప్ప స్పందన మాకు ఇలా రావడం అనేది మమ్మల్ని ఎంతో ప్రోత్సాహపరుస్తుంది. చాలా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. మరి ముఖ్యంగా మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే, మా విద్యుత్ ఉద్యోగులకు ఓఎంఎం స్టాఫ్కి ప్రత్యేకమైన పిఆర్సీ, సపరేట్ పిఆర్సీ ఇవ్వాలనేది మా డిమాండ్ అండి. ఎందుకంటే 24 గంటలు మేము పనిచేస్తున్నాం. మరి 24 గంటలు పనిచేసే మాకు సపరేట్గా పిఆర్సీ ఇవ్వాలనేది మా యొక్క డిమాండ్ అయ్యింది. ఎందుకంటే 24 గంటలు పనిచేస్తున్నాం. డిపార్ట్మెంట్లో 7 గంటలు 8 గంటలు పనిచేసేవాళ్ళు, వాళ్ళకి 24 గంటలు చేసి పనిచేసేటువంటి మాకు మరి సమాన వేతనం ఇవ్వడం అనేది చాలా అన్యాయంగా జరుగుతుంది. మరి లీవ్స్ విషయంలో అవనివ్వండి, మరి ఓఎంఎం స్టాఫ్కి వచ్చేసి సంవత్సరానికి 10-15 లీవ్సే ఉంటున్నాయి. మరి మిగతా వాళ్ళకి దగ్గర క్యాలెండర్ ఇయర్ అంతా నీరెస్ట్గా అందరితో పాటు సమానంగా ఈ సెలవులు ఉంటున్నాయి. మరి ఈ యొక్క పరిస్థితుల్ని మరి మేము ఖచ్చితంగా దీన్ని అధిగమించి మరి ఓఎంఎం పరిస్థితులు అందరినీ కూడా మరి ఐక్యపరిచి మరి మా సమస్యలని కింద స్థాయిలో ఉన్నటువంటి మా యొక్క సమస్యలని పైకి ప్రభుత్వానికి కానివ్వండి, యాజమాన్యాన్ని దృష్టికి కానివ్వండి తీసుకెళ్ళి మా యొక్క సమస్యలను మేమే పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో మరి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది మొదటి ఈ యొక్క డైరీ ప్రోగ్రాం అవటం వల్ల మరి మీరందరూ వచ్చినందుకు కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నా పేరు చిట్టూరి రమేష్. నేను అసిస్టెంట్ లైన్మెన్గా గుణదల డివిజన్లో పనిచేస్తూ ఉన్నాను.
ఈ సభ, ఈ మీటింగ్ అనేది మేము ఎందుకు ఏర్పాటు చేసామంటే, మేము ఓఎన్ఎం కార్మికులుగా ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాం. ఈ పనిచేస్తున్న క్రమంలో ఎన్నో ఆటుపోట్లు, ఎండనక వాననక ప్రమాదాలకు గురై చేతులు తెగిపోయి, తలలు కాలిపోయి, కాళ్ళు కాలిపోయి ప్రమాదాల్లో పనిచేసేటువంటి వ్యవస్థలు మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులు చూస్తున్నాం, చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. మా సమస్యలు అధికారుల దృష్టి కానీ మేనేజ్మెంట్ దృష్టి కానీ తీసుకెళ్లే పరిస్థితి ఈ ఉన్నటువంటి ప్రధానమైన యూనియన్లో కూడా తీసుకువెళ్ళట్లేదనే భావంతో మేము ఆలోచన చేసి అసలు మనం ఏం చేయాలి అనేది కొంతమంది కలిసి మనమే ఒక ఓఎన్ఎం విద్యుత్ ఉద్యోగుల సంబంధించినటువంటి సంఘాన్ని కానీ యూనియన్ కానీ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో మేము ఆలోచించాము. ఆ క్రమంలో ఓఎన్ఎం విద్యుత్ ఉద్యోగుల సంఘాన్ని మేము 2025 సంవత్సరంలో స్థాపించుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మేమంతా చేస్తూ ఉండగా మా సమస్యలని డైరెక్ట్గా మేమే యాజమాన్యం దృష్టిని, అంటే స్టేట్ లెవెల్లో తీసుకెళ్ళాలి. మేము ప్రమాదాలు పడుతున్నాము, ఇబ్బంది పడుతున్నాము, మా సమస్యలు కానీ మాకు పనిచేస్తున్నటువంటి పనిలో కూడా ఎటువంటి భద్రతా ప్రమాణాలు కలిగినటువంటి మెటీరియల్స్ మాకు ఇవ్వడం లేదు. మేము అడిగితే ఇస్తారంటున్నారు కానీ మా కింద స్థాయి వరకు రావడం లేదు. ఈరోజు ఫీల్డ్లో పనిచేస్తూ ఉన్నాము. ఒక ట్రాన్స్ఫార్మర్కి ఫ్లెక్సిబుల్ జంపర్లు కట్ అయిపోయినా ఫీజులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి మా సెక్షన్ ఆఫీసర్లు మాకు చెప్తా ఉన్నారు. మా దగ్గరికి రావటం లేదు. ఈ విషయాన్ని ఏంటంటే మేము మా వేరే యూనియన్లో పనిచేసినప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మేము పై అధికారులు తెలియజేస్తాం కానీ వాళ్ళు మాకు స్పందించలేదని చెప్తా ఉన్నారు. ఎందుకు మేమే తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇది స్థాపించి మా జేఎండి గారి దృష్టికి మేము మనం తీసుకెళ్ళడం జరిగింది. ఓఎన్ఎం కార్మికులు అనేది 24 గంటల పనిచేస్తూ ఉన్నాం. మిగతా ప్రొవిన్షియల్ క్యాడర్లో పనిచేసే వాళ్ళు 8 గంటలే పనిచేస్తూ ఉంటారు. ఉదయం 10 గంటలకు వస్తారు, 5 గంటలకు వెళ్ళిపోతారు. కానీ మా కష్టాలు, మా ఇబ్బందులు, మాకు ఒక సెలవు లేదు. సెకండ్ సాటర్డే సెలవు ఉండదు, ఆదివారం సెలవు ఉండదు, ఇంకా పండగ సెలవులు కూడా మేము పనిచేస్తూ ఉండాలి. కానీ ఈ పిఆర్సీ విషయం వచ్చేసరికి అందరితో సమానం అని చెప్పేసి వాళ్ళు ప్రొవిన్షియల్ వాళ్ళు కానీ ఇంజనీర్స్ కానీ మేము మా ఉద్యోగులు కష్టపడుతున్నారు, మా ఉద్యోగులు మేము 24 గంటలు కష్టపడతాము, మేము ప్రమాదాలు పడతామన్నాం అని చెప్పేసి అధికారుల దృష్టి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారే. కానీ ఇందులో పనిచేసే ఎవరైనా ఆలోచన చేస్తే ఓఎన్ఎం విద్యుత్ కార్మికులే ఇబ్బంది పడతా ఉన్నాం. ఈ విషయాన్ని వేరే ఉన్నటువంటి యూనియన్ నాయకులు తీసుకెళ్ళకపోయినా మనం తీసుకెళ్ళాలి. మనం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే ఖచ్చితంగా రేపు రాబోయే పిఆర్సీలో వాళ్ళకి మాకు వేరియేషన్, వాళ్ళకి ఇవ్వద్దని మేము అనట్లేదు, కానీ వేరియేషన్ ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడగాలనే ఉద్దేశంతో మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి ఆ విషయాన్ని మీ ద్వారాగా ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓఎన్ఎం విద్యుత్ ఉద్యోగుల ముఖ్యమైన సమస్యలు మాకు ప్రత్యేక పిఆర్సీ చేయాలి, ఎస్ఓపి నామ్స్ రద్దు చేయాలి, పెయిడ్ హాలిడేస్. ఈ సమస్యలపైన ప్రభుత్వానికి మేము డైరెక్ట్గా సిఎండీలకు కానీ జేఎండీ సార్లకు కానీ వీళ్ళు తెలియజేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి యూనియన్లు మా సమస్యలను తెలియజేయకపోవడం వల్లనే మేము సపరేట్గా యూనియన్ పెట్టుకొని మా సమస్యలు తెలియజేయడం కోసమే మేము ఈ యూనియన్ పెట్టుకున్నాము. ఎక్కడే కానీ ప్రతి ఒక్కరు చనిపోయిన డెత్ రేట్ అనేది ఒక ఓఎన్ఎం యూనియన్లోనే ఉంది. చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు విద్యుత్ శాఖలో అంటే ఒక ఓఎన్ఎం, జేఎల్ఎం కానీ, లైన్మెన్ కానీ, ఏఎల్ఎం కానీ, లైన్ వీళ్ళు మాత్రమే చనిపోతున్నారు. కానీ ప్రొవిన్షియల్ కానీ ఇంజనీర్ కానీ ఎక్కడా చనిపోలే. ఇంత చనిపోతూ ప్రమాదకరంలో పనిచేసే మాకు మాత్రము పిఆర్సీ తక్కువ వస్తుంది, ఇంక్రిమెంట్లు తక్కువ, సెలవులు లేవు. వారానికి ఒక సెలవు పోలీసు వాళ్ళకు కూడా ఇస్తున్నారు, మాకు వారానికి ఒక రోజు సెలవు కూడా వేయడం లే. ఎంత అన్యాయమైన పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి యాజమాన్యాన్ని తెలియజేసుకోవాలని ఈ యూనియన్ పెట్టుకున్నాం, ఓఎన్ఎం స్టాఫ్ యూనియన్ పెట్టుకున్నాం. దీని ద్వారా ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ మా సమస్యలు తెలియజేసుకొని మా సమస్యలు పరిష్కరించే దిశగా మేము ప్రయాణం చేసి కొత్తగా ఉద్యమాలు కూడా స్టార్ట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కడప. స్వాగతం, సుస్వాగతం. కటూరి శ్రీరామ్ గారికి స్వాగతం, సుస్వాగతం.
విజువల్ పంపిస్తాను ఇది ప్రథమ డైరీ ఆవిష్కరణ చేసినటువంటి అల్లూరి శ్రీరామ్ గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బీజేపీ, ఇప్పుడు డైరీ ఆవిష్కరిస్తారు. అందరూ ఈ కళాచారాలతో ఇలా సఫలం కొనాలి. ఈ యొక్క కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నుంచి మీరందరూ ఇచ్చేసిన మీ అందరి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఉదయం స్థానిక శాసనసభ్యులు బోర్డా ఉమా గారు కూడా వచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది. సంతోషం. వారు కూడా మీకు మీ యొక్క కమిటీకి శుభాకాంక్షలు, అదేవిధంగా మీ యొక్క సమస్యల పరిష్కారానికి నేను అండగా ఉంటానని చెప్పే ఉంటానని చెప్పి నేను అనుకుంటా భావిస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ 24/7 మీరు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క ఇళ్లలో వెలుగులు తీసుకొచ్చేందుకు ప్రాణాలను తెగించి 24 గంటలు పనిచేస్తూ ప్రజలకి సేవలు అందిస్తున్న మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా మీ ఏవైతే సమస్యలు ఉన్నాయో న్యాయపరమైనటువంటి సమస్యలు, గతంలో విద్యుత్ సంఘాలు అన్నీ కూడా కలిపి ఉండే అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక 2 నెలల కిందటే మన రాజు గారు, అదేవిధంగా చిట్టూరి రమేష్ గారు ప్రధాన కార్యదర్శి, వారు గత కొంతకాలంగా నాకు కూడా అనేక సందర్భాలు, అనేక కార్యక్రమాల్లోని కలవడం జరిగింది. రమేష్ గారు కొంతకాలంగా నాకు పరిచయం ఉన్న సందర్భంలోని